పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 29వ తేదీ రాత్రి 10:58 ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి షష్టగ్రహ కూటమి ఎక్కడ జరుగుతున్నది అంటే మీ రాశికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో జరుగుతున్నది. ఇది ఎప్పుడు మార్చి 29వ తేదీ రాత్రి 10:58 రాత్రి 10:58 శని భగవానుడు అంటే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శని భగవానుడు మీ రాశికి 9వ స్థానంలోకి వెళ్తాడు. ఆల్రెడీ అదే 9వ స్థానంలో 5 గ్రహాలు ఉంటాయి. అక్కడ 5 గ్రహాలు ఉంటాయి. శని కూడా వెళ్ళి జాయిన్ అవ్వటంతో 6 గ్రహాలు అక్కడ మీ రాశికి 9వ స్థానంలో ఉంటాయి. కానీ షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక్కరోజే ఉంటుంది. ఎప్పటి వరకు? మార్చి 30వ తేదీ రాత్రి వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? చంద్రుడు మేషరాశిలోకి వచ్చేస్తాడు. అక్కడ 5 గ్రహాలే ఉంటాయి. పంచగ్రహ కూటమే ఉంటుంది. ఆ పంచగ్రహ కూటమి కూడా ఎన్ని రోజులు ఉంటుంది? ఏప్రిల్ 14వ తేదీన రవి కూడా మేషరాశిలోకి వచ్చేస్తాడు. అంటే అక్కడ అప్పుడు 4 గ్రహాలే ఉంటాయి. ఈ 4 గ్రహాల్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించే గ్రహాలు ఏమిటంటే శని రాహు గ్రహాలు. ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాల కలయిక జరుగుతున్నదంటే రవిచంద్ర గ్రహాలు, వీటిని బింబ గ్రహాలు అంటారు. అలానే శని రాహు గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు. ఈ అంటే రవిచంద్రులు, శని రాహువులు, బుధ శుక్రులు, ఈ 6 గ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశికి 9వ స్థానంలో జరుగుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే అష్టమ శని వెళ్ళిపోయిన వెంటనే కర్కాటక రాశి వారికి అసలు నిజంగా చెప్పాలంటే ఒక అంటే మాటల్లో చెప్పటానికి లేదా అభివర్ణించటానికి అంటే ఎలాంటి వర్డ్స్ వాడాలో కూడా ఇక్కడ కొంచెం సంశయంగా ఉంది నాకు. ఎంత అద్భుతమైనటువంటి యోగం అంటే కర్కాటక రాశి వారికి ఇప్పటిదాకా ఒక 2.5 సంవత్సరాల నుంచి పడి 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 ఆరోగ్యపరంగా, ఆర్థికంగా లేదా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తోటి రకరకాలైనటువంటి సమస్యలతో అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. మెయిన్గా ఫినాన్షియల్ అండ్ హెల్త్, ఈ 2 విషయాలలో చాలా ఒక రకంగా చెప్పాలంటే పట్టి లాగేశాడు కర్కాటక రాశి వారిని శని భగవానుడు. అటువంటి శని భగవానుడు ఒకేసారి 9వ స్థానంలోకి వెళ్ళటం, ఆ 9వ స్థానంలో మిగిలిన 5 గ్రహాలు ఉండటం, శనితో కలిపి 6 గ్రహాలు, షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఇది కర్కాటక రాశి వారిని అందలం ఎక్కిస్తుంది. కారణం ఏంటంటే మీ జన్మరాశ్యాధిపతి 9వ స్థానంలో ఉంటాడు. ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి 9వ స్థానంలో ఉంటాడు. తృతీయ స్థానాధిపతి అయిన బుధుడు మీ రాశికి 9వ స్థానంలో ఉంటాడు. చతుర్థ స్థానాధిపతి అయిన శుక్రుడు మీ రాశికి 9వ స్థానంలో ఉంటాడు. అలానే మీ రాశికి సప్తమ అష్టమ స్థానాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉంటాడు. అంటే ఒక రకంగా తీసుకుంటే రాహు 9వ స్థానం. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయికను ఏమంటారంటే శపిత దోషం అంటారు. ఈ 6 గ్రహాల్లో ప్రధానమైన కీలకమైన పాత్ర పోషించే గ్రహాలు శని రాహు గ్రహాలు. శని రాహు గ్రహాల యొక్క కలయికను శపిత దోషం అంటారు. ఈ శపిత దోషం అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారికి యోగాన్నే ఇస్తుంది. అంటే ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలన్నా లేదా అధపాతాళానికి తొక్కేయాలన్నా శపిత దోషం ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. శపిత దోషము అంటే శని రాహు గ్రహాల యొక్క కలయిక. 2 పాపగ్రహాలు, శనివత్ రాహు అంటారు. అంటే శని ఇచ్చేటటువంటి ఫలితాలను రాహు ఇస్తాడు. అటువంటి ఈ 2 గ్రహాలు కనుక కలిస్తే ప్రకృతి వైపరీత్యాలు కానీ, యుద్ధ వాతావరణం కానీ, ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. భీభత్సాలు కలుగుతూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు బలంగా దాడి చేస్తూ ఉంటాయి. అంటే మిత్ర దేశాలు కూడా శత్రు దేశాలుగా మారిపోతూ ఉంటాయి. యుద్ధ కాంక్ష పెరిగిపోతూ ఉంటుంది. కయ్యానికి కాలుదువుతూ ఉంటారు. దేశ నాయకులకు కూడా గండం ఏర్పడుతుంది. అంటే దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలకు కూడా కొన్ని రకాలైనటువంటి గండాలు ఏర్పడతాయి. అవి దేశాలకు సంబంధించినటువంటి, నేను వాటి గురించి ఎక్కువగా వెళ్ళట్లేదు, కేవలం వ్యక్తుల గురించే చెప్పుకుందాం మనం. వ్యక్తుల గురించి కనుక తీసుకుంటే కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో జరిగే షష్టగ్రహ కూటమి అనుకూలమైన ఫలితాలు అంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారు. వ్యాపార లాభాలు కానీ, ఉద్యోగ లాభాలు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా పొందుతారు. హెల్త్ వైజ్గా ఇప్పటిదాకా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. ఆ తరువాత
విదేశీ యోగం కలుగుతుంది, స్థాన భ్రంశం కలుగుతుంది, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవ్వడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే ఇప్పటిదాకా ఉద్యోగపరమైన విషయాల్లో స్టెబిలిటీ తక్కువతో ఉన్నారో అటువంటి వారికి స్థిరత్వం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వారు అంటే ఒక లాంగ్ టైం అంటే 2.5 సంవత్సరాల పాటు అనుభవించినటువంటి బాధకి స్వస్తి పలికేటటువంటి ఇదే ఈ షష్టగ్రహ కూటమి. దీనివలన చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు. శుభం.